నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. టెక్ కంపెనీ, ఐటీ ఉద్యోగాల పరిస్థితి గనక మనం చూస్తే ఆందోళనగా ఉందని చెప్పొచ్చు. చాలా మంది జాబ్స్ పోతున్నాయి. లే ఆఫ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. 1,30,000 చిల్లర వరకు మనం జాబ్స్ పోయాయని వింటూ ఉన్నాం ప్రస్తుతానికైతే. ఈ లే ఆఫ్స్ పరిస్థితి ఏంటి అంటారు? మనమేమో జాబ్ ఆపర్చునిటీస్ బయట ఉన్నాయని వీడియోస్ ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ప్రెజెంట్ మనం నిన్నటి న్యూస్ కనుక మనం చూస్తే 1,00,000కి పైగా ఉద్యోగాలు పోయాయన్న మాట మనం వింటున్నాం. ఏంటి అంటే అసలు ఏం జరుగుతుంది అంటారు? నిన్నటి న్యూస్ ప్రకారం ఈ 2024లో ఇప్పటి వరకు 1,26,000 జాబ్స్ లే ఆఫ్ అయినాయండి. సో వీళ్ళందరూ కూడా మిడ్ సీనియర్ పొజిషన్స్ ఇట్లాగా అనమాట. ఓకే, సో మీరు అడిగిన క్వశ్చన్, మీరేమో ఓపెనింగ్స్ ఉన్నాయి అంటున్నారు, అక్కడ లే ఆఫ్ జరుగుతున్నాను. సో కోడ్ న్యాన్ డీల్ చేసేది కంప్లీట్ ఫ్రెషర్స్ అనమాట. సో ఫ్రెషర్స్ పాయింట్లో ఓపెనింగ్స్ అన్నవి జరుగుతూనే ఉన్నాయి. ఓకే, వేరే లే ఆఫ్స్ వచ్చేసి ఫ్రెషర్స్ కన్నా కూడా మిడ్ టర్మ్ వాళ్ళకి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే ఏఐ ఇంపాక్ట్ ఒకటి బాగా ఉంది. సో వాళ్ళు అప్ స్కిల్ అవ్వకపోవటం. సో ఇప్పుడు మీకు ఏఐ వచ్చేసి 5-6 మెంబర్స్ చేసే వర్క్ ని తను ఒక్కటే చేసేస్తుంది. ఓకే, దానికి ప్రాపర్ గా ప్రాంప్ట్స్ ఇవన్నీ ఇవ్వాలి. సో అవి అప్ స్కిల్ అయితే వాళ్ళ జాబ్ సెక్యూర్డ్ గా ఉంటది. సో ఆ అప్ స్కిల్లింగ్ కనుక జరగలేదు అంటే కనుక లే ఆఫ్స్ ఫేస్ చేయాల్సిందే. అట్లీస్ట్ ఇప్పుడైనా లే ఆఫ్స్ అయిన వాళ్ళు సో లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకొని ట్రై చేస్తే ఫర్ షూర్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, సో అప్ స్కిల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అప్డేట్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ ఉందని మనం చెప్పుకోవచ్చు. 100%. ఎవరైతే అంటే మాక్సిమం అట్లాగే ఉన్నారు. ఓకే, నాకు స్కిల్ వచ్చు, ఈ జాబ్ లో నేను కంటిన్యూ అవుతున్నాను, నేను మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా టైం పెట్టి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకుంటున్నారు. ఎప్పుడైతే మేనేజ్మెంట్ లెవెల్ కంపెనీస్ లో హైయర్ మేనేజ్మెంట్స్ కి ఓకే వీళ్ళందరికి ఇంత పే చేస్తున్నాం, దీని బదులు ఒక చిన్న సొల్యూషన్ తో మనకి టైం సేవ్ అవుతుంది, కాస్ట్ సేవ్ అవుతుంది అని వాళ్ళు ఫీల్ అవుతారు, ఇమ్మీడియట్ గా లే ఆఫ్స్ అంటారు. సో ఎందుకంటే చాలా మంది లే ఆఫ్స్ ఉన్నాయి, మనమేమో జాబ్ ఆపర్చునిటీస్ అన్ని చేస్తున్నప్పుడు కింద కామెంట్స్ కావచ్చు, చాలా మంది బయట అడిగే వాళ్ళు కావచ్చు, ఏ విధంగా హైర్ చేసుకుంటున్నారు, ఉన్న వాళ్ళకి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు కదా అన్న ప్రాసెస్ లోనే నేను అడిగాను. మెయిన్ రీజన్స్ అప్ స్కిల్ అవ్వకపోవడం మాత్రమే అంటారా? ఈవెన్ ఇప్పుడు మనం ప్లేస్ చేసే ఫ్రెషర్స్ అయినా వాళ్ళు 2 years లోపు అప్ స్కిల్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళైనా అంతే. ఓకే, అంటే అప్ స్కిల్ మీన్స్ ఏ విధంగా అంటారు? అంటే ఎటువంటి కోర్సెస్ మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? వెరీ సింపుల్ అండి. ఒక 2 years బ్యాక్ ఓపెన్ ఏఐ అన్నది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు ఎవరు, ఏ టాప్ ఎంఎన్సి సిఇఓస్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లాంటిది అది వచ్చి మొత్తం చేంజ్ చేసేసింది. సో నెక్స్ట్ 1 year లో కూడా ఇంకోటి ఏదో వస్తుంది. అవి వచ్చినప్పుడు దానికి తగ్గట్టు మనం 1 month 2 months టైం స్పెండ్ చేసి రీసెర్చ్ చేసుకొని మన జాబ్ రిలేటెడ్ ఆ వచ్చిన న్యూ టెక్నాలజీ ఎలా యూజ్ అవుతుంది అన్నది చూసుకొని అప్ స్కిల్ అవుతూ ఉండాలి. ఇట్స్ కంటిన్యూస్ ఎఫర్ట్, కంటిన్యూస్ లెర్నింగ్. కంటిన్యూస్ లెర్నింగ్ చేస్తే కంటిన్యూస్ ఎర్నింగ్ వస్తుంది. కంటిన్యూస్ లెర్నింగ్ చేస్తే కంటిన్యూస్ ఎర్నింగ్ వస్తూ ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వైపు ఉంటూ ఉంటారో టెక్నాలజీ ఎప్పటికప్పుడు కొత్తగా పుడుతూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే స్టూడెంట్ కూడా టర్న్ అవ్వాలి. ఎప్పటికీ స్టూడెంట్ లా ఉండాల్సింది. ఎప్పుడు స్టూడెంట్ లా నేర్చుకుంటూనే ఉండాలి లేటెస్ట్ థింగ్స్. అట్లా అయితేనే హైయర్ పొజిషన్స్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే చాలా మందికి వీటిపైన అవేర్నెస్ లేక లే ఆఫ్స్ ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదండి. లే ఆఫ్ మీరు అప్ స్కిల్ అయితే గనక ఆపర్చునిటీస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రెసెంట్ లే ఆఫ్స్ అయ్యారో వాళ్ళకు కూడా ఈ ఛాన్సెస్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా మన దగ్గర కూడా వాళ్ళకి ఏదైనా ఆపర్చునిటీస్ అంటే గైడ్ చేసే అవకాశం ఉంటుంది అంటారు? మనం డేటా సైన్స్ మీద, ఏఐ మీద మన దగ్గర కోర్సెస్ ఉన్నాయి. జనరేటివ్ ఏఐ మీద, వాటి మీద గైడెన్స్ ఇస్తాము. ఓకే, సో మన దగ్గర కూడా అప్ స్కిల్ అయ్యే ఛాన్స్ ఉంది, రావచ్చు అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.